యువత విషయంలో మూడో పాయింట్ చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వినాల్సిన అంశం. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అది ఎంత నిరుపేద తల్లిదండ్రులైనా ఎంత పెద్ద తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, తమ ఆస్తులు పోయినా ఏమి నష్టం జరిగినా వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలే అనుకుంటారు. మా పిల్లలే మా ఆస్తి అని సంతోషపడుతూ ఉంటారు. రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రంలోని ప్రజల్ని, రాష్ట్రంలోని యువతను గనక తన పిల్లలుగా భావిస్తే గనక రాష్ట్రాలకు, దేశానికి మన యువతే ఆస్తులుగా మారుతారు. పని లేని పనికిరాని యువతను పెంచేదానికంటే పని మంతుల్ని తయారు చేసుకునేలాంటి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు మూడో సూచనగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక 5,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడ? యూనివర్సిటీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేయడానికి, అలాగే యువ శాస్త్రవేత్తల్ని తయారు చేసుకోవడానికి ఒక 5,000 కోట్లు దానికి కేటాయించవచ్చు. అలా చేయడం వల్ల యువ శాస్త్రవేత్తలు తయారవుతారు, యూనివర్సిటీలు అద్భుతంగా మారుతాయి, అక్కడున్న ల్యాబ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఇతర దేశాలకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేదానికంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే చాలా చక్కగా చదువుకుంటారు. ముఖ్యంగా JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, SRF సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అలాగే PhD, PDF పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్స్, ఇలాంటి అద్భుతాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లోనే చేసుకునేలాంటి శక్తి సామర్థ్యాలను రాష్ట్రాలే యూనివర్సిటీలకు ఇవ్వాలి. సొంత రాష్ట్రాల్లోనే ఎన్ని కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి